హలో అండి, నేను నూర్జహాన్. చూసారా మా బాల్కనీలో కన్స్ట్రక్షన్ స్టాండ్ అండి ఇది. దీని మీద నేను సూట్ కేసులు కట్ చేసి పెట్టాను. చూసారా సూట్ కేసులు. అందరు సూట్ కేసులు తీసి ఆకుకూరలు వేస్తున్నామండి అని చెప్తున్నారు. ఓకే, అందరు ఫోటోలు కూడా పెడుతున్నారండి. అయితే ఈ సూట్ కేసుల్లో ఇప్పుడు చూసారా ఆకులు, ఒక లేయర్ ఆకులు పరిచేసాను. ఎండుటాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి చూసారా? ఎండుటాకులు ఇవి నేను సేకరించానండి. ఎలా చూసారా? ఎండుటాకులండి. ఎండుటాకులు ఎలా సేకరించాను? ఇన్ని బస్తాలు, ఈ 3 బస్తాలు, పైన ఒక 3 బస్తాలు ఉన్నాయండి. నిన్న లేటుగా వాకింగ్కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ వాచ్మెన్ అంతా గార్డెన్ అంతా పార్క్ అంతా ఎండుటాకులన్నీ చిమ్మి అన్నీ పడేస్తున్నారండి. అది చూడగానే నాకు అరే ఇదేంది అన్నీ పడేసేస్తున్నారు అని చెప్పి వెంటనే నేను వాచ్మెన్ అడిగి ఇట్లా మాకు వేస్తారా, బస్తాలు తెచ్చిస్తాను అని చెప్పాను. తీసుకురమ్మా వేస్తానన్నాడు. సరే మా వారిని అడిగితే మా వారిని బతిమలాడాల్సి వచ్చిందండి. వెళ్ళి కొంచెం తీసుకురండి అంటే ఇంటికి వచ్చి ఒక 4-5 బస్తాలు తీసుకొచ్చారు. దాంట్లో నింపేశాడు. మేము తెచ్చుకున్నాము, అంతే, అయిపోయింది. రూపాయి ఖర్చు లేదండి. చూసారా ఎండుటాకులు ఎంత బాగా సేకరించుకోవచ్చో మనం. మీకు కాలనీల్లో ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఎంతో వేస్ట్గా పార్కుల్లో ఆ ఎండుటాకులు పడేస్తున్నారండి. ఈ విధంగా మీరు సేకరించుకోగలిగితే ఎంత బాగా ఆకుకూరలు పండించుకోవచ్చు. చూసారా? ఆకుకూరలు ఎంత బాగా వేసుకోవచ్చు చూడండి. చూసారా? ఈ విధంగా మట్టి నింపుతున్నాను. చాలు, ఒక 2-3 ఇంచులు పడినా సరిపోద్ది అన్నమాట. ఇట్లా చుట్టూత లేయర్లాగా గట్టిగా ఒత్తి పరిచేసుకున్నాం అనుకోండి, ఈ కంటిన్యూగా దీంట్లో ఆకుకూరలు వేసేసుకోవచ్చు అనమాట. పోయిన తర్వాత మనం కోస్తామనుకునే టైంకి మళ్ళీ విత్తనాలు చల్లుకుంటే మళ్ళీ వస్తుంది. ఈ బలం దీనికి ఇప్పుడు ఆకుకూరలే కాబట్టి 6 నెలలు దాకా ఏమీ ఎక్కర్లేదండి. మళ్ళీ సమ్మర్లో కొంచెం ప్యాడ్ వేసుకుంటే సరిపోద్ది, అంతే. చూడండి, ఇలా నింపేసేసి ఈ ఆకుల బలం ఇప్పుడు మనం ఇది కిచెన్ వేస్టేజ్ తోటి తయారు చేసిన మట్టి. ఇంకేందండి, ఇంకేమన్నా వేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? ఈ ఆకుకూరలకి ఇంతకంటే ఇంకా బలం ఎందుకు? ఇంకా అవసరమే లేదండి. మనకు ప్రకృతి ఇచ్చిన వనరులు చాలు అనమాట. మనకి మొక్కలు పెరగటానికి మనకి ప్రకృతి ఇచ్చింది. మనకి ఇలాంటి వనరులు ఏమిచ్చింది? మట్టి, పేడ, కిచెన్ వేస్టేజ్, మన ఇంట్లో ఉన్న మన ఆహారంలో వచ్చిన వ్యర్థాలతోనే మనం పంటలు పండించుకోమని ప్రకృతే చెప్పింది అనమాట. దీన్ని మనం ఆచరిస్తే ఎంతో బ్రహ్మాండంగా మొక్కలు పెరుగుతాయి. ఎంతో బాగా మనం సేంద్రియ ఫుడ్ మనం పండించుకొని మనం తింటుంటే, ఒక పండు పండించుకొని మనం తింటుంటే అసలుకి ఎంత ఆనందం అండి. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. మనం పండించుకుంటున్నాము, మనం గాపించుకున్నాము అనే ఆనందం ఉంది చూసారా? అసలు మాటల్లో చెప్పలేము అనమాట ఆనందం. అంత ఆనందంగా ఉంటుందండి. ఈ మొత్తం నింపి నేను విత్తనాలు సీడ్స్ వేస్తూ చూపిస్తానండి. చూసారా? ఇట్లా ఫుల్ నింపుకోవాలండి. ఇప్పుడు ఆకులు చీకిపోయి సగం అయిపోతాయి, అప్పుడు మీకు లెవెల్ సరిపోద్ది అనమాట. అందుకని నిండా నింపుకుంటే ఒక 2 ఇంచులు కిందకి అయిపోద్ది అనమాట. ఇట్లా మట్టి నిండా నింపుకొని నీళ్ళు చల్లుకొని విత్తనాలు వేసుకోవటమే. ఇక డైరెక్ట్ ఇప్పుడే కదా ఆ ఎండాకులు వేసి డైరెక్ట్ వేసుకోవటమే. ఎండాకులు చీకిపోవాలని ఏం లేదు, అయ్యే చీకిపోతాయి కింద అడుగున. ఇదంతా మనకి ప్రకృతే ప్రసాదించిందండి. నేను ప్రకృతిని నమ్ముకున్నాను. అందుకని ప్రకృతితోటే, ఈ ప్రకృతి మనకి ఏమిచ్చిందో అదే వాడి నేను పంటలు పండిస్తున్నాను. అదే విధానంలోకి మీరందరూ రావాలండి. మీరందరూ రావాలి. అందరు వచ్చి ఈ విధానంలోనే పంటలు పండించుకుంటే అసలు ఎలాంటి టెన్షన్స్ ఉండవండి. హ్యాపీగా మనం ఆనందంగా అసలు కష్టపడే పని లేకుండా
ప్రశాంతంగా మనం మొక్కలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో అంత ప్రశాంతంగా మనం కూడా మొక్కలు పండించుకోగలుగుతాం అన్నమాట. చూసారా, ఇక్కడ పాలకూర వేస్తున్నానండి. ఇక్కడ హైట్ తక్కువ ఉంది ఈ డిస్టెన్స్, అందుకని తోటకూర పనికి రాదు. కొంచెం హైట్ అయ్యిద్ది కదా మొక్కలు, మనం హైట్ తక్కువ ఉండే వేసుకోవాలి. హైట్ కొంచెం ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ హైట్ ఉంది కదా, ఇక్కడ తోటకూర వేసుకోవచ్చు. చూడండి, దగ్గరగానే చల్లుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ రోజులు మనం తీసుకోవాలి అనుకుంటే దగ్గరగా అది వేసి మొక్కలు వచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత కొన్ని పీకేసుకోవచ్చు. కొన్ని పీకేసుకొని మళ్ళీ డైరెక్ట్గా మనం అవి మిగతావి ఉంచుకొని ఆకులు తీసుకోవచ్చు అనమాట. పాలకూర 8 సార్లు కోసుకోవచ్చండి. 8 సార్లు. ఫస్ట్ విత్తనాలు వేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నప్పుడు రూట్స్ స్ట్రాంగ్గా లోపలికి వెళ్తాయి అనమాట. ఊరికి పడిపోతున్నాయి. వర్షాలప్పుడు అసలు ఇలాంటి ఆకుకూరలు 2 నెలలు వేసుకోకపోవడమే మంచిదని. వేసుకున్నా కూడా ఇట్లా బాగా గట్టిగా ఒత్తుకుంటే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. చూడండి, విత్తనాలు వేసి బాగా ఒత్తుకోవాలి. ఇలా వేస్తే బాగా రూట్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక వర్షాలకి ఏటికి పడిపోదన్నమాట. పైన మొక్క వచ్చింది కాబట్టి చూసారా, అట్లా ఒత్తేసుకున్నాం. ఒత్తేసుకొని పొడి మట్టి చల్లుకోవటమే. ఇట్లా అంతే, లైట్గా చల్లుకోవటం. ఆకుకూరలకు ఏటికైనా ఇంతే. ఇప్పుడు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఆ కొత్తగా వేసుకునే అమ్మాయిలకి అసలు ఏమీ తెలియట్లేదు అనమాట. అసలు మొక్కలు ఎలా పెంచుతారు అసలు అనేది అసలు తెలియట్లా. అందుకని ఇప్పుడు నాకు అర్థమైందనమాట. ఇప్పుడు ఈ కామెంట్స్లో ఇదంతా విన్న తర్వాత అసలు తెలియట్లేదు, అసలు మొక్కలు పెట్టుకోవడం, విత్తనాలు చల్లుకోవడం కూడా అసలు తెలియదు అనేది నాకు అర్థమయ్యి నేను ఇప్పుడు బాగా ఇంకా వివరంగా చెప్తున్నాను అనమాట. వాళ్ళకందరికి అర్థం. మొక్కలు ఆల్రెడీ కొంచెం పెంచుతునే వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ అసలు కొత్త అమ్మాయిలకి అసలు తెలియట్లేదు. అందుకని నేను అంత వివరంగా చెప్తున్నాను. చూసారు, అంతే తేలిగ్గా చల్లుకోవడమే. ఇంకా 2 డేస్ దాకా వాటర్ వేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ వేసాం కాబట్టి 2 డేస్ దాకా వాటర్ వేయకపోతే, ఇప్పుడైతే వాటర్ వేయకపోతే అప్పుడు మొలకలు బాగా ఫ్రీగా వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత చల్లుకోవటం అంతే. నీళ్ళు చల్లకూడదు పైన. రేపు వదిలేసి ఎల్లుండి నీళ్ళు చల్లాలి. రేపు వదిలేసేయాలి. ఎల్లుండి జస్ట్ చిలకరించడం. ఎలా ఆకుకూరలకు ఎక్కువ వేయకూడదు. మొలకలు మలవట్లేదండి అని అంటారు కదా, ఇదొక కారణం. రోజు వాటర్ పోయకూడదు. డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మొలకలు బాగా వస్తాయి అన్నమాట. చాలామంది మొలకలు రావట్లేదంటే అంటుంటారు. ఇదొక కారణం అన్నమాట. చేసినాయో ఆల్రెడీ దీంట్లో గింజలు ఉంటాయి అన్నమాట. ఈ మట్టిలో మనం కొంచెం వాటర్ తగలగానే మొలక వచ్చేసిద్ది. చూడండి, నేను ప్రకృతి నమ్ముకోండి అని అదే చెప్తా ఉంటానన్నమాట. మనం ప్రకృతిని నమ్ముకుంటే మనకి మొక్కలకి అసలుకి శ్రమ పడుతున్నామని అనిపించదండి. ఇదిగోండి, తోటకూర చల్లుతున్నాను. తోటకూర కూడా చిక్కగా చల్లుకుంటే మనం కొన్ని మొక్కలు పీకేసుకుంటాము, కొన్ని దూరం ఉంచితే అది స్ట్రాంగ్గా పెరిగి ఇంకా కంటిన్యూగా ఆకు కోసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు బజార్లో కూడా పీక్కొని వస్తుంటారు చూడండి, వేర్లతోటి. అలా పీక్కోవచ్చు అనమాట. మనం కూడా కొన్ని రోజులు తర్వాత ఇక కొన్ని మొక్కలు ఉంచేస్తే సరిపోద్ది. అబ్బో, ఇవి చాలా కొన్ని చిటికెడు వేస్తేనే అసలు బాగా వస్తాయండి. చాలు. తోటకూర ఇక్కడ ఆల్రెడీ ధనియాలు వేసేసానండి. నిన్న దీంట్లో ధనియాలు వేసాను. దీంట్లో పుదీనా పెట్టాలి. పుదీనా పెడతానండి. ఇక ఇలా ఒక్క చాటే కనుక మీరు ఆకుకూరలు అన్నీ చేతికి అందుబాటులో మనం ఫస్ట్ ఫ్లోర్లో కనుక అలా వేసుకుంటే మనం పైకి కిందకి తిరగాల్సిన అవసరం ఉండదన్నమాట. కొత్తిమీర, పుదీనాకి, ఆకుకూరలకి కొంచెం పక్కనే వేసుకోగలగాలి. ఇలాంటి స్టాండ్ చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, పైన కుండీలు పెట్టాను, కింద ఇట్లా స్టాండ్. ఈ కన్స్ట్రక్షన్ స్టాండ్ అండి, చెప్పాను కదా. ఇట్లా ఆకుకూరలన్నీ దీంట్లో వేసేసాను. ఈ మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ.